ఒక బాబు తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం చూశాడు. అమ్మ వల్లే నాన్న ఇల్లు వదిలిపోయాడు అనుకున్నాడు. ఇప్పుడు నేను అమ్మతో అనుబంధాన్ని ఇంకా పెంచుకోనా? లేదంటే నాన్నను దూరం చేసిందని అమ్మతోనూ దూరంగా ఉండనా అని ఆలోచించాడు. అతనికి రెండో ఆలోచనే నచ్చింది. అంతే. ఇల్లు వదిలి అమ్మనొదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళొద్దు నాన్నా అని అమ్మ వెనుక నుంచి చెబుతున్నా వినిపించుకోలేదు. అప్పుడతనికి 16 ఏళ్ళు. ఏదో ఒక పని చేసుకుంటూ తనని తాను గట్టెక్కించుకుంటూ పెద్దయ్యాడు. ఉద్యోగం, పెళ్ళి అలా అలా జీవితంలో స్థిరపడ్డాడు. మధ్యలో 2, 3 సార్లు తల్లి తన ఇంటికి వచ్చినా, కొడుకు కోసం తల్లి కొడుక్కి ఇష్టమైనవి వండుకొని తెచ్చినా, "ఎందుకొచ్చావు నువ్వు" అంటూ తల్లిని గుమ్మంలో నుంచే పంపించేసేవాడు. చిన్నప్పటి దిగులుకి దూరంగా బతకాలని అతని ప్రయత్నం. అందుకే తను వదిలిపెట్టిన వచ్చేసిన తల్లిని, తమని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తండ్రిని అతను వీలైనంత గుర్తు తెచ్చుకోడు. ఆ అలజడి జ్ఞాపకాలు అతని మనసుని పాడు చేస్తుంటాయి. అందుకే అలా. అతనికి ఓ బిడ్డ పుట్టాడు. బిడ్డను చూసుకునే క్రమంలో భార్యకి ఒత్తిడి ఎక్కువై అతనిని నిలదీసేది. ఒక్కదాన్ని నేను చేసుకోలేను, నువ్వెందుకు సాయం చేయవని గొడవ చేసేది. అతను కూడా ఎదురు పోట్లాడేవాడు. కుటుంబం తాలూకు తలనొప్పులు, తలబొప్పి కట్టడాలు అతనికి అర్థమవుతున్నాయి. ఒకరోజు తల్లి పిలిచింది. "కన్నా, ఇంటికి రండిరా, నిన్ను చూడాలని ఉంది" అని. "సమయం లేదమ్మా, చాలా పనులతో సతమతమవుతున్నాను, నాకు రావడం కుదరదు" అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. తల్లి ఇంకా ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు. సంవత్సరం తర్వాత ఒక హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. "మీ అమ్మగారికి ఆరోగ్యం అసలు బాలేదు. ఇవాళో రేపో అన్నట్లున్నాదని" పిలుపొచ్చింది. ఎక్కడో ప్రేమపాసం పీకింది. పేగుబంధం కదిలింది. పరుగున వెళ్ళాడు. అమ్మ అని ప్రేమగా పలకరించబోయాడు. "బాబూ, నేను పోయిన తర్వాత నువ్వు నేనున్న ఇంటికి రోజూ వెళ్ళు. అలా ఒక 30 రోజులు వరుసగా వెళ్ళాలి. రోజూ 15 నిమిషాలు తప్పకుండా ఇంట్లో ఉండాలి. అంతే" అనేసింది. బాబుకి తల్లి మీద కోపం వచ్చింది. అమ్మ బతికున్నప్పుడే తనకి సమయం చాలలేదు. ఇక తను లేనప్పుడు నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు 15 నిమిషాలు అక్కడే ఉండాలి? అని నెత్తి పట్టుకున్నాడు. తల్లి చనిపోయాక ఇంటికి వెళ్ళాడు. మొదటి రోజు చాలా అసహనంగా అనిపించింది. ఒక్కో నిమిషం ఒక్క యుగంలాగా అనిపించింది. ఎందుకు అమ్మ నాకు ఇలా చెప్పి చేయిస్తుంది? తను పిలిచినప్పుడు రాలేదని పగ తీర్చుకుంటుందా? అని అన్ని రకాల పిచ్చి ఆలోచనలు చేశాడు. ఒక 4 రోజుల తరువాత నెమ్మదిగా అలవాటు పడ్డాడు. తప్పదు కదా అన్నట్టు సర్దుకుపోతున్నాడు. తల్లి పడుకునే మంచం మీద వాలి కిటికీ బయటకు చూస్తూ ఉంటే అతనికి అనిపించింది. నాన్న వెళ్ళిపోవటానికి కారణం అమ్మ అనుకున్నాను. నాన్న నన్ను వదిలేసింది అమ్మ వల్లనే అనుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నాన్న నన్నే కాదు అమ్మను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు కూడా, ఒక్కసారి కూడా నాన్న నా కోసం రాలేదు. నన్ను చూడను కూడా చూడలేదు. మరి అమ్మ ఎన్నిసార్లో నన్ను చూడాలని వచ్చింది. నాకిష్టమైనవి తెచ్చింది. 30 ఏళ్ళు అమ్మకి దూరంగా నేనుంటే తను నా కోసం ఆలోచిస్తూ ఒంటరిగా ఉంది పాపం. అది మొదటిసారి తల్లి స్థానంలో ఉండి తల్లి కోసం ఆలోచిస్తున్నాడు. అయ్యో అమ్మా అని బాధేసింది. భార్యకి తనకి మధ్య బాధ్యతల ఒత్తిడి వల్ల పెరుగుతున్న గొడవలు గుర్తొచ్చాయి. భార్యకి ఎక్కువ బాధ అనిపిస్తే తనను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయమేసింది. ఇక నుండి తను భార్యకు తోడు నీడగా ఉండాలి, తన కష్టాన్ని పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. బహుశా సరైన అంతర్మథనం అతనిని ఎదిగేలా చేస్తున్నట్టుంది. రోజురోజుకి పరిణితి చెందుతున్నాడు. భార్యతో ఇంటి అవసరాల గురించి వివరంగా చర్చించుకొని అవసరమైన మార్పులు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత భార్య మనసారా నవ్వింది. అతనికి ప్రశాంతంగా అనిపించింది. చివరి రోజు 30వ రోజు తలుపు తీసి అమ్మ ఇంట్లోకి వెళ్తుంటే మనసుకు తెలియని దిగులేసింది. ఇల్లంతా తిరుగుతుంటే ఒకచోట ఉత్తరం ఉంది. అమ్మ హాస్పిటల్లో చేరే ముందు రాసినట్టుంది. "కన్నా, నీకు తెలిసి తెలియని కోపం నా మీద. నీకెలా సర్ది చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. కానీ ఈ 30 రోజులు నేనెలానూ లేను కాబట్టి కోపం ప్రదర్శించాలనుకున్నా లేని నా మీద ఎంతవరకు కోపంగా ఉంటావు? ఏదో ఒక క్షణంలో నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. ఈరోజు నా మీద నీకు కోపం ఉండదనే నా నమ్మకం. ఇప్పటి నుంచి నీ పూర్వ అనుభవాలు ఆధారంగా మనుషుల్ని సరిగ్గా అంచనా వేసుకుంటావని, అనవసరంగా ఎవరినీ దూరం చేసుకోవని ఆశిస్తున్నాను. అమ్మగా నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను" అని రాసిన పిచ్చి తల్లి వాక్యాలు చదువుతుంటే అతని కళ్ళు మసకబారాయి. అతని
కళ్ళ నీళ్లు అమ్మ రాసిన అక్షరం మీద జలజల రాలిపడ్డాయి. తల్లి పాదాలకు ప్రేమతో నిండిన కన్నీళ్లతో వందనం చేసినట్లుగా అనుకున్నాడు. వ్యక్తిత్వం ఎదిగిన మనిషిగా బయటకు బయలుదేరాడు.